నీట్ పై దాఖలైన 3 పిటిషన్లను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే విద్యార్థులు కోరినట్టు కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్, ఇతర అక్రమాలపై అబ్దుల్లా మహమ్మద్ ఫైజ్, కార్తిక్ వేర్వేరు పిటిషన్లు వేశారు. వీరితో పాటు పరీక్షలో కొంతమందికి గ్రేస్ మార్కులు కేటాయించడంపై ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాదాపు 1500 మంది విద్యార్థులకు ర్యాండమ్గా 70 నుంచి 80 గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని ఆయన సవాల్ చేశారు. గ్రేస్ మార్కులు ఇవ్వడం ఏకపక్షమని, నీట్ ప్రక్రియ ఫలితాలపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. ఇవాళ 3 పిటిషన్లను విచారించింది సుప్రీంకోర్టు. నీట్ మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6గురికి ఫస్ట్ ర్యాంక్ రావడంతో అనుమానాలు వచ్చాయి. ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడానికి గ్రేస్ మార్కులు కారణమని ఆరోపిస్తూ ఢిల్లీలో ఈ నెల 10న విద్యార్థులు ఆందోళన చేశారు.